నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. కుమార్ డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాడు. మాధవి, మాలతి, బుజ్జిగాడు ముగ్గురు కారులో కూర్చొని ఉన్నారు. బుజ్జి మాధవి బ్యాగ్ తీసుకుని జిప్తో ఆడుతూ ఉన్నాడు. వాడి ఆటలకి జిప్ తెరుచుకొని ఉన్న బ్యాగ్ కింద పడింది. అందులో ఉన్న స్టీల్ బాక్స్, కొన్ని వస్తువులు సీటు కింద పడిపోయాయి. మాలతి వంగ బ్యాగు మరియు బాక్స్ పైకి తీసింది. బాక్స్ ఓపెన్ చేసి చూసింది. అందులో స్వీట్లు, హాట్ ఉన్నాయి. ఎక్కడివే ఇవి? అడుగుతూ వాటిని పట్టుకొని చూసి, బానే ఉన్నాయి అనుకుంటూ నోట్లో పెట్టుకుని కొంచెం తిన్నది. మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చందన ఇచ్చింది అని మాధవి చెప్పింది. బాగానే ఉన్నాయి. నీ పెళ్లికి స్వీట్లు ఏమీ తినలేదు అనుకుంటూ ఉంటే కనిపించాయి అంటూ వద్దు అన్న మాధవి నోట్లో ఒకటి కుక్కింది. తాను ఒకటి తింటూ ఉంటే బుజ్జి ఎగరడం చూసి వాడికి కూడా తినిపించింది. మిగతా వస్తువులు లోపల పెడుతూ బ్యాగులో ఉన్న 2000 చూసి, ఏ, నీ బ్యాగ్లో చాలా డబ్బులు ఉన్నాయే అంది. అవి నీ డబ్బులే అక్కా, మొన్న ఇవ్వడం మర్చిపోయాను అంటూ జరిగింది చెప్పి అక్క చేతిలో డబ్బులు పెట్టింది మాధవి. ఇవి నా డబ్బులేనా అంటూ చాలా ఆనందపడింది మాలతి. నీ పెళ్లికి ఏమైనా ఇద్దామనుకున్నాను, కాని నువ్వేమో బావగారికి చెప్పొద్దన్నావు. నా దగ్గరేమో ఏమీ డబ్బులు లేవు. భలే టైంకి ఇవి నా దగ్గరికి వచ్చాయి. ఇదిగో ఈ 2000 నువ్వే ఉంచుకొని నీకు నచ్చింది కొనుక్కో అంటూ ఆనందంగా మాలతి మాధవి చేతిలో డబ్బులు పెట్టింది. ఆ మాటలకి మాధవికి మండిపోయింది. అక్క నాకేమీ వద్దు. ఇది అసలు పెళ్ళే కాదు అయినా అక్కా, నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్తావా అని అడుగుతూ ఆ డబ్బులు తిరిగా మాలతి చేతిలో పెట్టింది. అడుగు అని చెబుతూ మాలతి ఆ డబ్బులు మళ్లీ మాధవి బ్యాగ్లో పెట్టేసింది. ఎవరిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదో ఆ బావతో నాకు పెళ్లి అయితే ఇంత ఆనందంగా ఉన్నావేమిటి? పైగా బావని పెళ్లి చేసుకోమని నాకు సలహా ఇచ్చావేమిటి అని అడిగింది. నీకు ఇప్పుడు చెబితే అర్థం కాదు. అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఈ ప్రశ్నకు జవాబు నేను చెబుతాను. అదిగో కుమార్ బావ వస్తున్నాడు, తర్వాత మాట్లాడుకుందాం అంది మాలతి. కుమార్ రావడంతో అతనికి కూడా ఒక స్వీట్ ఇచ్చి అవి ఎక్కడినుంచి వచ్చాయో కూడా చెప్పింది మాలతి. డాక్టర్తో మాట్లాడిన విషయాలు చెబుతూ స్వీట్ తిన్నాడు కుమార్. ఆ రోజు రాత్రి 7 గంటలకు భారతిని ఆపరేషన్ థియేటర్ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు. భారతి స్పృహలో లేదు. కుమార్, మాలతి ఇద్దరూ రూమ్ దగ్గర ఉన్నారు. మాధవి బుజ్జితో కార్లోనే ఉన్నది. భారతి మందుల ప్రభావం వల్ల నిద్రపోతూనే ఉంటుంది అని, ఆ రోజు ఎవరున్నా పరవాలేదు కాని మరుసటి రోజునుంచి ఎవరైనా ఆడవాళ్లు ఉంటే మంచిది అని నర్స్ చెప్పింది. దాంతో ఆ రోజు కుమార్ ఒక్కడే అక్కడ ఉండడానికి సిద్ధమయ్యాడు. భారతి ఇంకా స్పృహలోనే లేదు. ఇద్దరు కలిసి మాధవి దగ్గరికి వచ్చారు. మాలతి మాధవితో కుమార్ ఇక్కడ ఉంటాడని చెప్పింది. మాధవి కూడా ఇక్కడే ఉంటాను అని చెప్తుందేమో అని అనుకున్నాడు కుమార్. కాని మాధవి మాలతితో ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది. గణేష్ బైక్ మీద అయితే మాలతి ఒక్కతే వెళ్ళగలదు. కాని ఇద్దరు ఉన్నారు. అందుకే గణేష్ బైకు మీదే వెళ్తే మాధవి, మాలతి ఇద్దరూ ఆటోలో వెళ్ళిపోవచ్చు అని మాలతి, కుమార్ అనుకున్నారు. అత్తమ్మను హాస్పిటల్లో చేర్పించాము, ఆపరేషన్ కూడా పూర్తయిపోయిందని చందనకు చెప్పావా? కుమార్ మాధవి వంక చూస్తూ అడిగాడు. చెప్పలేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది మాధవి. అయ్యో, చెప్పు. పాపం. వాళ్ళు ఇంటికి వచ్చి అమ్మను కూడా చూసి వెళ్లారు
అని మాలతి చెప్పింది. మాధవి ఫోన్ తీసుకొని కొంచెం పక్కకు వెళ్ళి చందనకు ఫోన్ కలిపింది. హలో. అమ్మకు ఎలా ఉంది మాధవి? పొద్దున్నుంచి ఫోన్ లేదు అని ఫోన్ ఎత్తి ఆత్రంగా ప్రశ్నించింది చందన. అమ్మ నిన్న మధ్యాహ్నం నుంచి ఒకటే వాంతులు చేసుకుంది. దానితో నేను, బావ, మాలతి అక్క అమ్మని బలవంతంగా హాస్పిటల్లో చేర్పించాము. అమ్మకు మళ్ళీ కొన్ని టెస్టులు చేసి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పి ఆపరేషన్ చేశారు. అమ్మకు ఆపరేషన్ సక్సెస్ అయింది. అమ్మను ఇందాకే ఆపరేషన్ థియేటర్ నుంచి రూమ్కి షిఫ్ట్ చేశారు అని చెప్పింది మాధవి. అమ్మను హాస్పిటల్లో చేర్పించడం, ఆపరేషన్ పూర్తయిపోవడం కూడా జరిగిపోయిందా? ఇంత ఆలస్యంగా నాకు చెప్తున్నావా? ముందే చెప్పుంటే నేను వస్తాను కదా. అమ్మానాన్న కూడా హాస్పిటల్కి రావాలని అనుకుంటున్నారు. నువ్వేమో ఇంత ఆలస్యంగా చెప్పావు. ఆపరేషన్ సక్సెస్ అయిందన్న ఆనందంతో చందన చెప్పింది. అమ్మ వాంతులు చేసుకునేసరికి ఆ హడావుడిలో అందరం కంగారు పడ్డాము. అందుకే నీకు ఫోన్ చేయడం మర్చిపోయాను. సారీ 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 మాధవి బ్రతిమలాడుతున్నట్టు చెప్పింది. ఏం పర్వాలేదులే, అమ్మకు ఆపరేషన్ సక్సెస్ అయింది అన్నావు కదా, అది చాలు. అసలు నీకు మీ బావకు పెళ్ళి అని ఆగారు. లేకపోతే ఎప్పుడో ఆపరేషన్ అయిపోయి ఉండేది. అయినా ఆపరేషన్కి ఆంటీ ఎలా ఒప్పుకున్నారు అని ఆసక్తిగా అడిగింది చందన. అమ్మ అసలు ఒప్పుకోలేదు, కాని నేను, బావ, మాలతి బాగా బ్రతిమిలాడేసరికి ఒప్పుకుంది అని మాధవి మనసులో చాలా గిల్టీగా ఫీలవుతూ అబద్ధం చెప్పింది. పోన్లే, ఏదైతేనేం నీ సమస్య తీరింది. అమ్మకు ఆపరేషన్ జరిగింది. నాన్న ఊర్లో లేరు కాబట్టి నేను, అమ్మ ఇప్పుడు హాస్పిటల్కి వస్తాము. ఏ హాస్పిటలో చెప్పు? చందన అడిగింది. ఓయ్, ఇప్పుడు టైం చూసావా? 8 అవుతుంది. మీరు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి చాలా ఆలస్యమవుతుంది. ఏం అక్కర్లేదు. అమ్మా నాన్నతో కలిసి రేపురా. పైగా అమ్మకి ఇంకా స్పృహ రాలేదు. రేపైతే అమ్మతో కూడా మాట్లాడొచ్చు అంది మాధవి. సరేలే, రేపే అందరం వస్తాము. నువ్వు తరువాత లొకేషన్ షేర్ చేయి. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి అంది చందన. సరే అని ఫోన్ కట్ చేసి చందనకు లొకేషన్ పంపించింది మాధవి. తిరిగి వచ్చి చందనతో తనకు జరిగిన సంభాషణ గురించి కుమార్కి, మాలతికి చెప్పింది మాధవి. అబద్ధం చెప్పావు అన్నమాట అంది నవ్వుతూ మాలతి. మీరు కూడా రేపు అలాగే ఉండండి, ఏమి చెప్పకండి, ఇద్దరి వంక చూస్తూ గట్టిగా అంది మాధవి. సరేలే, చెప్పము అన్నది మాలతి. ముగ్గురు కూర్చుని భారతి మందుల గురించి, ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మాలతి బుజ్జికి మాధవి తెచ్చిన అన్నం పెట్టేసింది. పొద్దున్ననుంచి ఎవరో ఒకరు ఎత్తుకొని ఆడిస్తూ ఉండడంతో బుజ్జి కూడా ఆడి ఆడి అలసిపోయి అన్నం తినగానే తొందరగా నిద్రపోయాడు. ఇంతలో గణేష్ వచ్చాడు. రూమ్ దగ్గరకు వెళ్ళి భారతీని చూశాడు. మాలతి, మాధవితో పాటు తాను తన అత్తగారి ఇంటికి వెళ్ళాలని తెలుసుకున్నక, తొందరగా వెళ్దాము. మరి వంట కూడా చేసుకోవాలి కదా, మరి మీరెక్కడ తింటారు అని కుమార్ని అడిగాడు గణేష్. అక్కడున్న నలుగురిని చూడగానే కుమార్కి వెంటనే వేరే ఆలోచన వచ్చింది. మధ్యాహ్నం అంటే సుబ్బు ఉన్నాడు కాబట్టి మాధవి తనతో పాటు కలిసి తినలేదు. అదే ఇప్పుడు తీసుకొస్తే ఖచ్చితంగా గణేష్, మాలతి ఇద్దరు కలిసి ఒక ప్యాకెట్లో తింటారు. తాను మాధవి ఇద్దరం కలిసి ఇంకో ప్యాకెట్లో తినొచ్చు అని అనుకున్నాడు. వెంటనే కుమార్, పొద్దునుంచి అలసిపోయి ఉన్నారు. ఇంటికెళ్ళి ఎప్పుడు వంట చేస్తారు? ఎప్పుడు తింటారు?
ఈ పూటకి కూడా నేను బయటినుంచి తీసుకువస్తాను. రేపటినుంచి చూద్దాం అంటూ గణేష్ దగ్గర తాళాలు తీసుకుని కుమార్ బయటికి వెళ్ళాడు. హోటల్ వాళ్లు చక్కగా 2 ప్యాకెట్లతో పాటు 4 ప్లేట్లు కూడా ఇచ్చారు. ఇంటినుంచి తెచ్చుకున్న ప్లేట్లు ఉన్నాయి. ఇవి అక్కర్లేదని తిరిగి ఇచ్చేసి కేవలం 2 భోజనం ప్యాకెట్లతో తిరిగి వచ్చాడు కుమార్. కొంచెం లైటున్న చోట నలుగురు కూర్చున్నారు. మాధవి కవర్ చూసి, ఇందులో ప్లేట్లు లేవు. మధ్యాహ్నం ప్లేట్లు ఇచ్చారుగా, ఇప్పుడు ఇవ్వలేదేం అని కుమార్ వైపు చూసి అడిగింది. ప్లేట్లు లేవా? మధ్యాహ్నం పెట్టారు కదా, ఇప్పుడు కూడా పెట్టి ఉంటారేమో అనుకున్నాను. ఇప్పుడు వెళ్ళి తీసుకురానా? కుమార్ అడిగాడు. ఏమీ అక్కరలేదు అంటూ మాలతి ఒక ప్యాకెట్ తీసుకొని, ఇందులో నేను ఆయన తింటాము, మీరిద్దరు దీంట్లో తినండి అంటూ మాధవి చేతిలో ఒక ప్యాకెట్ పెట్టింది. మాధవికి కుమార్తో కలిసి తినడం అస్సలు ఇష్టం లేదు. అక్కా, నువ్వు నేను ఒక ప్యాకెట్లో తిందాము, ఇద్దరు బావలు కలిసి ఒక ప్యాకెట్లో తింటారు అన్నది. వెంటనే గణేష్, మీరిద్దరూ కలిసి తింటే మిగిలిపోతుంది, మేమిద్దరం కలిసి తింటే సరిపోదు. అందుకే నేను, మీ అక్క ఒక ప్యాకెట్లో తింటాము, మీ ఇద్దరూ ఒక ప్యాకెట్లో తినండి అన్నాడు. బావా, నువ్వు తినేయ్, నేను ఇంటికి వెళ్ళాక తింటాను. నాకు ఏమీ అంత ఆకలిగా అనిపించడం లేదు మాధవి కుమార్తో చెప్పింది. కుమార్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ప్యాకెట్ విప్పుతున్నాడు. గణేష్ మాత్రం, వేడివేడిగా ఉంది, ఇప్పుడు తినకుండా ఇంటికి తీసుకెళ్ళి తినడమేంటి? పైగా అన్ని ప్యాక్ చేసుకోవాలి, అదంతా ఇబ్బంది కదా, ఇప్పుడు తినేస్తే అయిపోతుంది, తినేసేయి అన్నాడు. ఇంకా తప్పదు అన్నట్లు మాధవి అన్నం తినడానికి సిద్ధపడింది. కుమార్ చక్కగా మాధవి ముందుకు కాస్త జరిగా ప్యాకెట్ విపదీసి అన్నాన్ని 2 భాగాలు చేశాడు. ఒక్కొక్క కూర ప్యాకెట్ విప్పుకుంటూ ఇద్దరు కలిసి భోజనం మొదలుపెట్టారు. మాధవితో కలిసి భోజనం చేస్తున్నందుకే కుమార్కి ఆనందంతో గాలిలో తేలిపోయినట్టు అనిపించింది. అందుకే మౌనంగా ఆ క్షణాలను ఫీలవుతూ తలదించుకొని అన్నం తింటున్న మాధవినే చూస్తూ కుమార్ ప్రశాంతంగా అన్నం తిన్నాడు. అన్నం తినడం అయిపోయాక మాలతి, బుజ్జి, మాధవిని ఆటో ఎక్కించాడు. కుమార్ గణేష్ బైక్లో ఆటో వెనకాల వెళ్లాడు. ఆ రోజు రాత్రి అత్తమ్మకు ఆపరేషన్ జరిగిపోవడం, మాధవితో తనకు పెళ్లి జరగటం, తాను మాధవి కలిసి ఒకే ప్యాకెట్లో అన్నం తినడం, ఇదంతా నెమరు వేసుకుంటూ ఆనందంగా కుర్చీలోనే నిద్రపోయాడు కుమార్. గణేష్కి కుమార్ రూంలో పడక ఏర్పాటు చేశారు. మాలతి, మాధవి, బుజ్జి ముగ్గురు హాల్లో పడుకున్నారు. గణేష్, మాలతి పడుకోగానే నిద్రపోయారు. మాధవి మాత్రం, అమ్మకు ఆపరేషన్ సక్సెస్ అయింది, అమ్మ అనవసరంగా ఆలోచించి తనను బావకిచ్చి కట్టపెట్టింది అని ఫీలవుతూ రాత్రంతా నిద్రపోలేదు. మరుసటి రోజు మాలతి, మాధవి ఇద్దరు బుజ్జిగాడితో కలిసి కుమార్కి టిఫిన్, మధ్యాహ్నం అందరికీ భోజనం తీసుకుని హాస్పిటల్కి వచ్చారు. కుమార్ టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వచ్చాడు. భారతి స్పృహలోకి వచ్చి చిన్నగా మాట్లాడటం మొదలుపెట్టింది. మధ్యాహ్నం భోజనం తిన్నాక చందన తన తల్లిదండ్రులతో కలిసి హాస్పిటల్కి వచ్చింది. అందరూ భారతిని పలకరించారు. ఆపరేషన్ గురించి మాట్లాడారు. కొంచెంసేపు ఉండి వెళ్ళిపోయారు. వాళ్లు వెళ్ళిపోయే వరకు చున్నీని మెడ చుట్టూ వేసుకుని ఎక్కడ తన మెడలో ఉన్న తాళి బయటపడుతుందో అని మాధవి కంగారు పడుతూనే ఉంది. చందన మాధవి కంగారుని గమనించింది. కాని హాస్పిటల్లో ఉండటం వలన అమ్మమీద బెంగతో అలా ఉంది అని చందన అనుకుంది. కుమార్ మధ్యాహ్నం కారును తీసుకొని
షెడ్లో ఇచ్చి వచ్చాడు. రెండో రోజు రాత్రి మాత్రం మాధవి అక్కడే హాస్పిటల్లోనే ఉండిపోయింది. మాధవి తనకు తోడు ఎవరూ అక్కర్లేదు అని చెప్పి కుమార్ని ఇంటికి వెళ్ళమంది. కాని కుమార్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. రాత్రి మాధవి ఏమన్నా మాట్లాడుతుందేమో అని చాలా ఆశగా ఎదురుచూశాడు కుమార్. కాని మాధవి భారతి దగ్గరే ఉండిపోయి రూంలోనుంచి బయటికి రాలేదు. కుమార్ మాత్రం రూం బయట మాధవి వస్తుందని చాలాసేపు ఎదురుచూసి ఎప్పటికో నిద్రపోయాడు. అలానే 5 రోజులు గడిచింది. మాలతి గణేష్ రాత్రులు ఇంట్లో ఉండే ఉదయం వంట చేసుకుని హాస్పిటల్కి వస్తున్నారు. మాలతిని అక్కడ దింపేసి గణేష్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. మాధవి రాత్రి పగలు హాస్పిటల్లోనే ఉండిపోయింది. చందన మధ్యలో ఇంకోసారి హాస్పిటల్కి వచ్చి అందర్నీ పలకరించింది కాని మాధవి మాత్రం ఎక్కడ విషయం బయటపడుతుందో అని భయపడుతూ చందనతో సరిగా మాట్లాడలేదు. భారతిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అందరూ కలిసి ఇంటికి వచ్చేశారు. మాలతి బుజ్జితో కలిసి పగలంతా భారతి దగ్గర ఉండి రాత్రిళ్ళు మాత్రం తన ఇంటికి వెళ్ళిపోతూ ఉంది. మాధవి అనవసరంగా తాను తొందరపడి బావతో పెళ్లికి ఒప్పుకుందేమో అన్న ఆలోచన ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. దానితో మాధవి అందరితో మాట్లాడటం తగ్గించేసి ఎక్కువగా మౌనంగా ఉండడం మొదలుపెట్టింది. టైంకి తినడం, నిద్రపోవడం కూడా చేయటం లేదు. ఇంతకుముందు ఎవరు ఏదైనా చెప్పినా తనకు నచ్చింది చేయకపోయినా పెద్ద గొంతు వేసుకుని అరిచి గోల చేసేది. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది. కాని ఇప్పుడు మాత్రం పలకరించిన కూడా మాట్లాడటం లేదు. మాధవిలోని మార్పును ఇంట్లో అందరూ గమనించారు. మాలతి, భారతి మాత్రం మెల్లగా మాధవిలో మార్పు వస్తుందని అనుకున్నారు. కాని కుమార్ మాత్రం మాధవిని ఈ స్థితిలో చూడలేకపోతున్నాడు. ఆమె మళ్లీ మామూలుగా రావడానికి ఏం చేయాలో అతడికి అర్థం కావడం లేదు. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.